మనకెంత హక్కు ఉందో సమాజంలో బతకడానికి కమ్యూనిటీ డాగ్స్ కూడా అంతే హక్కు ఉన్నదని నా ఫీలింగ్. మనుషుల కంటే ఎక్కువగా జంతువులను ప్రేమిస్తున్నారు ఎందుకంటారు? అవి ఒక ప్లేఫుల్ బిహేవియర్, అవి మన దగ్గరికి రావటము, ఆ మెమరీస్ అది క్యారీ చేస్తాయి. గుంపులుగా ఉండి చిన్నపిల్లలు కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా డాగ్స్ బైట్ చేయడం జరుగుతుంది కదా. ఒక డాగ్ మీద రాయేయటము, వాటిని అబ్యూజ్ చేయటము. వేసవి కాలంలో కుక్కలకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు. ఫిట్స్ లాగా కొట్టుకుంటూ ఉంటాయి. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అనుకుంటే మాత్రం ఒక ఫ్యామిలీ ఒక డాగ్ అడాప్ట్ చేసుకుంటే అసలు ఈ స్ట్రే డాగ్స్ అనేది ఉండదు. వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. పెంపుడు కుక్కలు ఇప్పుడు కుటుంబ సభ్యులుగా మారిపోయాయి. వాటితో ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. మరికొందరు మాత్రం టైంపాస్ కోసమో స్టేటస్ కోసమో కుక్కలను పెంచుకుంటూ వాటిని మధ్యలోనే వదిలేసేవారు కూడా లేకపోలేదు. కాలానికి అనుగుణంగా కుక్కలకు వచ్చే జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ వెటర్నరీ డాక్టర్ పాపని వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు చెప్పండి, మనుషుల కంటే ఎక్కువగా జంతువులను ప్రేమిస్తున్నారు ఎందుకంటారు? మనుషుల కంటే ఎక్కువ జంతువుల్ని ప్రేమిస్తున్నారనే మాట వాస్తవం. ఎందుకంటే ఈ జంతువులు అనేవి ఏంటంటే అన్కండిషనల్ లా ఉంటుంది. వాటిని మన దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి ప్రేమించేది ఉండదు అవి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు అమ్మ నాన్న ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళకి మంచి కాలక్షేపం కూడా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఉద్యోగానికి పోయి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ పెట్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే రాగానే మన కోసం ఎదురు చూసే ఒక జీవి ఉంటుంది ఇంట్లో. సో అవి కూడా ఏంటంటే రెసిప్రొకేషన్ కూడా అంత బాగుంటుంది. అవి ఒక ప్లేఫుల్ బిహేవియరు, అవి మన దగ్గరికి రావటము, ఇదంతా ఏంటంటే మన ఇంట్లో ఇంకో చిన్నపిల్లలు ఉన్న ఫీలింగ్ తీసుకొస్తుంది అన్నట్టు. సో మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఒక 5 yearsలో ఉన్న 3 yearsలో స్కూల్కి వెళ్తారు, బిజీ అయిపోతారు, కాలేజీకి వెళ్తారు. కానీ ఇవి అవి బ్రతికే కాలం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కాలం మొత్తము చిన్నపిల్లలతోనే ఉన్న అఫెక్షనే ఉంటుంది మనకి. సో మనకేంటంటే ఈ అటాచ్మెంట్ అనేది ఏంటంటే మన చిన్నపిల్లలప్పుడు మన చిన్నపిల్లలతో ఏ రకమైన అటాచ్మెంట్ ఉంటుందో ఇదే రకమైన అటాచ్మెంట్ త్రూ అవుట్ ద లైఫ్ ఉంటుంది వాటితో మనకి. సో మనం దానికి అటాచ్ అయిపోవటానికి ఈ అన్కండిషనల్ లవ్, వాటితో ఉన్న ఆ వామ్ ఫీలింగ్ అనేది ఈ పెట్స్ని ఒక ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు డాగ్స్ ని కూడా చిన్నపిల్లలాగానే చూస్తున్నారు, వాటిని పెంచుకోవడం జరుగుతుంది అని అంటే. అవును, వాటిని కూడా మన చిన్నపిల్లల దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓన్లీ ఒక అన్కండిషనల్ లవ్ అంతే. సో అదే సేమ్ అన్కండిషనల్ లవ్ పెట్స్ మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం కూడా వాటి దగ్గర అదే ఒక స్ట్రెస్ బస్టింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నట్టు వాటితో. ఈ మధ్య కాలంలో అని అంత ముందు కానీ మనుషులు ఎక్కువగా ఏంటిదనంటే జంతువులను ప్రేమించడం మానవ సంబంధాలకు ఏమన్నా దారి తీస్తుందని అంటారా? లేదు, ఇంకా మానవ సంబంధాలు బలపడతాయి. ఎలా అంటారు సార్? ఇప్పుడు అసలు ఒక మనిషి ప్రేమించేదే తగ్గిపోతుంది ఈ మనం బిజీ లైఫ్ లో పడిపోయి. సో మనకేంటంటే ఒక డోపమైన్ రిలీజ్ అనేది మనకు బాడీలో అనేది చాలా అవసరం అనేది. ఆ డోపమైన్ రిలీజ్ అనేది అది లేకుండా అయిపోతుంది అసలు జనాలకి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో. సో మనకేంటంటే ఆ డాగ్తోని మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ గుడ్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్గా ఆ గుడ్ ఫీలింగ్ అనేది మనం సమాజంలోకి పోయినప్పుడు క్యారీ అవుతూ ఉంటుంది. డాగ్స్ని మనం ఇష్టపడుతున్నామంటే మనం మనుషుల్ని ద్వేషిస్తున్నామని కాదు. ఇంకా నన్ను అడిగితే ఈ డాగ్స్ని ఇష్టపడని వాళ్ళు ఏదైతే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, సో అలాంటి వాళ్ళతోనే సమాజానికి చాలా ఎక్కువ ప్రమాదం అని నా ఫీలింగ్. అది ఎలా అంటారు సార్? వాడు ద్వేషించే వాడికి వాడు ఎప్పుడూ ఆ ఫీలింగ్లోనే ఉంటాడు వాడు. సో ఈ డాగ్స్ వల్ల మనకి థ్రెట్ ఉంది, మన స్ట్రే డాగ్ ఫీడింగ్ చేసే వాళ్ళతోనే ఈ డాగ్ పాపులేషన్ పెరుగుతుంది, వాటి వల్లే డాగ్ బైట్ అవుతుంది అనే వాళ్ళు ఏంటంటే ఒక నార్సిస్ట్ బిహేవియర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే సమాజానికి ఎక్కువ థ్రెట్ ఉంటుంది. వాడు ఎప్పుడైనా హేట్ని స్ప్రెడ్ చేస్తాడు. అవును సార్. ఎప్పుడైనా డాగ్స్ని ఇష్టపడే వాళ్ళు వాళ్ళు లవ్ని స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈ నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళతోనే ఇంకా సమాజానికి చాలా ప్రమాదం. వాళ్ళు జస్టిఫై కూడా చేసుకుంటారు. ఎట్లా జస్టిఫై చేసుకుంటారు అంటే డాగ్ పాపులేషన్ పెరుగుతుంది, దానివల్ల డాగ్ బైట్ పెరుగుతుంది, ఇది జస్టిఫికేషన్ వాళ్ళకి. కానీ ఎప్పుడైనా డాగ్ అనేది సోషలైజ్ మన మనుషులతోని ఎన్నో సంవత్సరాలకి ఏంటంటే ఇవి వైల్డ్ యానిమల్ కాదు డాగ్ అనేది, మనుషులతో పాటు పెరిగే జంతువులే. వాటికి థ్రెట్ ఉన్నప్పుడు లేకపోతే వాటిని మనం హరాస్ చేసినప్పుడు వాటిని మనం అబ్యూజ్ చేసినప్పుడు అవి అటాక్ చేస్తాయి తప్ప న్యాచురల్గా
అవి డాగ్స్ ఇప్పుడు కనపడడం వల్ల ఖర్చుకుంటూ డాగ్ పోయిందానికి అసలు సమాజంలో మనం ఇన్ని రోజులు మనతో సస్టైన్ ఇన్ని వందల సంవత్సరాల నుంచి మనతో సస్టైన్ కాకపోయేటి అవి. అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా గుంపులుగా ఉండి చిన్నపిల్లలు కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా డాగ్స్ బైట్ చేయడం జరుగుతాయి కదా. ఇప్పుడు కమ్యూనిటీ డాగ్స్ అని ఉంటాయి. సో కమ్యూనిటీ డాగ్స్ కూడా మనం ఒక బాధ్యతగా తీసుకొని ఫీడింగ్ చేయాలి. ఎట్లా అంటారు సార్? అయితే మనకి ఇప్పుడు ఇదే గల్లీలో ఇప్పుడు ఒక 15-20 డాగ్స్ ఉన్నాయి. సో వాటిని ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే మనకి గార్బేజ్ కలెక్షన్ తక్కువ ఉన్నప్పుడు వాటికి ఏదో రకంగా ఫీడింగ్ దొరికేది. ఇప్పుడు ఏంటంటే మనకి మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా గార్బేజ్ డిస్పోజల్ శానిటేషన్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి వాటికి ఏంటంటే చెత్త కుప్పలో ఫుడ్ దొరకడం కూడా తక్కువైపోయింది. సో ఈ కమ్యూనిటీ డాగ్స్ కూడా ఏదో రకంగా సర్వైవ్ కావాలి. సో జనాలు కూడా ఏంటంటే ఈ కమ్యూనిటీ డాగ్స్ని బాధ్యతగా అడాప్ట్ చేసుకోవటము లేకపోతే వాటికి ఫీడింగ్ చేసుకోవటము చేస్తే వాటికి కూడా ఈ సమ్మర్లో కానీ ఇలాంటి టైంలో ఇరిటేట్ కాకుండా ఉంటాయి. సో వాటికి విధిగా ఏంటంటే ఇంటి ముందు వాటర్ ప్రొవైడ్ చేసుకోవటము వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవటం కనుక జరిగితే అవి కూడా ఇవి అటాక్ చేయటం అనేది తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని అటాక్ చేస్తున్నాయి అంటే దానికి ఏంటంటే మనం ఆ పర్టికులర్ మూమెంట్లో పాపాన్ని అటాక్ చేసింది ఒకటే మనం వైరల్ అవుతుంది మనం చూస్తాం. దాని ముందు ఏం జరిగింది, దాని ముందు ఒకవేళ ఈ ఏజ్ కేటగిరీ పీపుల్ లేకపోతే ఒక చిన్న పిల్లలు ఏదో వాళ్ళు ఏంటంటే ఒక డాగ్ మీద రాయటము వాటిని అబ్యూజ్ చేయటము ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు ఆ మెమరీస్ అది క్యారీ చేస్తాయి. అవి కూడా ఏంటంటే వీళ్ళతో నాకు థ్రెట్ ఉంది అని అనుకునే అవకాశం కూడా ఉంది. సో అలాంటి సందర్భాల్లో కూడా డాగ్ బైట్స్ అవుతూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే మనకెంత హక్కు ఉందో సమాజంలో బతకడానికి కమ్యూనిటీ డాగ్స్ కూడా అంతే హక్కు ఉన్నదని నా ఫీలింగ్. ఒకవేళ నాకు కనుక ఏదైనా పవర్ ఉంటే నేను ఒకవేళ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అనుకుంటే మాత్రం ఒక ఫ్యామిలీ ఒక డాగ్ అడాప్ట్ చేసుకుంటే అసలు ఈ స్ట్రే డాగ్స్ అనేది ఉండదు అనేది నా ఉద్దేశం. వాటికి ఒక ఫ్యామిలీ ఉన్నదనుకోండి అసలు బజార్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ స్టెరిలైజేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. సో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కనుక కరెక్ట్ చేసి సో పాపులేషన్ని కంట్రోల్ చేసుకొని ఆల్రెడీ ఉన్న డాగ్స్ని కనుక అడాప్ట్ చేసుకుంటే లేకపోతే ఒక ఫ్యామిలీ ఒక డాగ్ని అడాప్ట్ చేసుకొని మేల్ అయితే న్యూటరింగ్ ఫీమేల్ అయితే స్పేయింగ్ కనుక ఒక బాధ్యతగా తీసుకొని అది చేసి దాన్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్గా ఫీడింగ్ చేసుకుంటే యాక్చువల్లీ స్ట్రే డాగ్స్ ప్రాబ్లం అనేది 99% సాల్వ్ అయిపోతుంది. సార్ కుక్కలను కొనడం కోసం దాన్ని పెంచడం కోసం చాలా మంది ఏంటిదంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కదా, అది నిజమేనంటారా? యాక్చువల్గా ఇప్పుడు మనది ట్రాపికల్ క్లైమేట్. ఈ ట్రాపికల్ క్లైమేట్లో ఏంటంటే మనకి ఎక్కువ వేడి ఉంటుంది ఇక్కడ. సో మనం ఎక్కడో సైబీరియాలో పెరిగే సైబీరియన్ హస్కీస్ అవి మైనస్ టెంపరేచర్లో పెరిగే డాగ్స్ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మన దగ్గర పెంచుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెరబుల్లీ ఇప్పుడు హస్కీ ఉంటుంది, అది అవుట్డోర్ డాగ్ కాదు, ఇండోర్లో పెంచుకోవాలి. ఇండోర్లో పెంచుకున్నప్పుడు దాన్ని 24 hours ఏసీ మెయింటైన్ చేయాలి. సో అట్లా మనం ఎప్పుడైతే దాని ప్లేస్ కాకుండా మనం వేరే దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న డాగ్స్ మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ అయితే అవసరం ఉంటుంది. ఇప్పుడు పగ్ డాగ్ ఉంటుంది, బ్రేకిసెఫాలీ డాగ్స్ అని ఉంటాయి, అంటే పుట్టిమూతిగా ఉంటాయి. సో ఈ బ్రేకిసెఫాలీ డాగ్స్లో ఏంటంటే హీట్ స్ట్రెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిని మెయింటైన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం ఇంపోర్టెడ్ డాగ్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి, దాని తగ్గ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ లక్షలు అవుతుంది అన్నప్పుడు లక్షలు ఏ సందర్భాల్లో అవుతుంది అంటే దాని ఆ రకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. లేకపోతే రెగ్యులర్ మెయింటెనెన్స్లో మీరు ఎంత మెయింటైన్ అయినా కూడా అది ఒక 3,000 to 5,000 6,000 కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ ఏం కాదు. సరే, అలాగే డాగ్స్ కి సిక్ అయినప్పుడు కానీ సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంటారు? అది డిపెండ్స్ అండి. అంటే సర్జరీని బట్టి ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్ టిష్యూ సర్జరీస్లో ఒక రకమైన ఖర్చు ఉంటుంది. ఇప్పుడు బోన్కి సంబంధించిన సర్జరీస్ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఒక రకమైన ఖర్చు ఉంటుంది, ట్యూమర్స్లో ఒక రకమైన ఖర్చు ఉంటుంది. సో ఒక సర్జరీకి పోయినప్పుడు ఏంటంటే ఖర్చు అనేది ఫస్ట్ మనము దానికి బ్లడ్ టెస్ట్ చేసి అంటే ప్రీ ఆపరేటివ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది. సో ఇదంతా మనం కంబైన్డ్ గా చూడాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఏంటంటే సర్జరీని బట్టి ఖర్చు ఉంటుంది. సరే, అలాగే వేసవి కాలంలో కూడా కుక్కలకు జబ్బులు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అలాగే ఎండాకాలంలో కూడా వీటికి వడదెబ్బ తాకడం కానీ ఏమన్నా ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారా? ఇప్పుడు ఏంటంటే ఈసారి హీట్ వేవ్ అనేది చాలా అబ్నార్మల్ గా ఉంది. సో మనకేంటంటే ఈ సమ్మర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. బయట వాకింగ్ ఒకటి తీసుకెళ్తా ఉంటాం. సో వాకింగ్ తీసుకుపోయేటప్పుడు ఏమవుతుందంటే మీకు హీట్ ఎక్కువ ఉన్న టైంలో కాకుండా కూల్ అవర్స్లో అంటే మార్నింగ్ బిఫోర్ 8
ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ 7. అంటే వీటికి కూడా ప్రత్యేకంగా టైమింగ్స్ ఈ టైమింగ్స్లో వాకింగ్ చేపిస్తే ఏంటంటే హీట్ వేవ్ లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంపోర్టెడ్ డాగ్స్ ఉన్నప్పుడు ఆ డాగ్స్ని సాధ్యమైనంత వరకు ఈ వేసవిలో బయట హీట్ వేవ్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం బెటర్. ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం లేబర్డ్ ఎక్కువ బ్రీతింగ్ ఎక్కువ, కొంచెం నాలుక బయటికి పెట్టి టంగ్ బాగా రెడ్ అయిపోవటము. సో ఇనీషియల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడి కొంచెం కూల్ ఏరియాకి షిఫ్ట్ చేసుకొని కూల్ స్పాంజింగ్ అంటాం, అంటే కొంచెం తడి టవల్ దాని మీద వేసుకొని దాన్ని బ్రీతింగ్ నార్మల్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఏంటంటే ఇనిషియల్గా ప్రివెంట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏమవుతుందంటే ప్యాంటింగ్, అంటే ఓవర్ ప్యాంటింగ్ అయిపోయి సలేవేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, కొన్ని ఫెయింట్ అయిపోతాయి, కొన్ని సిజర్స్ వస్తాయి. సిజర్స్ అంటే ఫిట్స్ లాగా కొట్టుకుంటూ ఉంటాయి. సో ఆ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి దానికి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రేకిసెఫెలి బ్రీడ్స్లో ఈ హీట్ స్ట్రెస్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటాయి సార్ అవి? ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం బ్రీతింగ్ ఎక్కువ అవుతుంది, టంగ్ రెడ్గా అయిపోవటము, లైట్గా సలైవేషన్ రావటము, లేకపోతే కొన్ని బ్రీడ్స్లో ఏంటంటే టంగ్ కంప్లీట్గా బయట పెట్టేసి ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి మన బాడీ నుంచి హీట్ అనేది స్వెట్ నుంచి బయటికి పోతుంది. ఇప్పుడు డాగ్స్లో ఏంటంటే స్వెట్ గ్లాండ్స్ ఉండవు, ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్, ఓన్లీ మూతి దగ్గర కొన్ని లిమిటెడ్ ఏరియాస్లోనే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి వాటికి వెంటిలేషన్ ఉండదు. సో వాటికి వే ఆఫ్ వెంటిలేషన్ ఏంటంటే ఓన్లీ ప్యాంటింగే, అంటే బ్రీతింగ్, నోట్లో నుంచి ఎయిర్ పోవాలి. సో కాబట్టి ఏంటంటే మనం దాన్ని సాధ్యమైనంత వరకు ఇనీషియల్ స్టేజెస్లోనే మనం దాన్ని ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా డాగ్స్ని టెర్రస్ మీద కట్టేసే అలవాటు ఉంటుంది. ఒకటి మెటల్ కేజెస్, మెటల్ ఫ్లోరింగ్ మీద పెట్టే వాళ్ళు ఉంటారు. సో ఈ సమ్మర్లో ఈ మెటల్ ఫ్లోరింగ్ అవాయిడ్ చేయాలి, టెర్రస్ మీద డాగ్స్ని కట్టేయటం అవాయిడ్ చేయాలి, ఇండోర్స్లో ఉంచే ప్రయత్నం ఎక్కువ చేయాలి, కూల్ అవర్స్లో వాకింగ్. ఇంకోటి ఏంటంటే మనం వాకింగ్ చేయించేటప్పుడు కూడా మనకి ఫామ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అంటే మనం ఏ ఫ్లోర్ మీద అయితే మనం వాకింగ్ చేపిద్దాం అనుకున్నామో రోడ్ మీద, అక్కడ ఫస్ట్ మన చేతిని దాని మీద పెట్టి ఒక 5 seconds హోల్డ్ చేస్తే మనం దాన్ని టాలరేట్ చేస్తున్నామా లేదా అనేది చూసుకొని దాన్ని నడిపించవచ్చు అని అర్థం. దాన్ని కూడా స్కిన్నే కదండి, సో పాస్ బర్న్ అయిపోతాయి, బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కనుక మనం ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే టిక్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, గోమార్లో అంటారు. సో ఈ గోమార్లో వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఈ సమ్మర్లో సాధ్యమైనంత వరకు వెట్ ఫుడ్ పెట్టుకోవాలి. అంటే హోమ్ మేడ్ వెట్ ఫుడ్ అంటే ఇప్పుడు మన బాయిల్డ్ వెజిటేబుల్స్, ఎగ్, బాయిల్డ్ చికెన్, ఒకవేళ డాగ్ ఫుడ్ ఒకవేళ పెట్టుకున్నారు అనుకోండి, డాగ్ ఫుడ్ని మాయిస్ట్ చేసి పెట్టుకోవటము, కొంచెము కూల్ వాటర్ ప్రొవైడ్ చేయటము. ఒక డాగ్స్లో 2 రకాలు ఉంటాయి, మిల్క్ టాలరెంట్ ఉండేటివి ఉంటాయి, టాలరెన్స్ లేనివి ఉంటాయి. అంటే ఇప్పుడు మిల్క్ ప్రోటీన్ ఉంటుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండే డాగ్స్ ఉంటాయి. అంటే వాటికి ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ తినగానే మోషన్స్ అవటము, డైజెషన్ కాకపోవటం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో మిల్క్ టాలరెంట్ ఉన్న డాగ్స్ ఉన్నాయి అనుకుని వాటికి బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు సమ్మర్లో. సో ప్రాపర్ కూల్ వాటర్ ఎప్పుడు అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి సమ్మర్లో డాగ్స్కి. ఇంకోటి వాటిని పడుకోబెట్టే ప్లేస్ కూడా వెంటిలేషన్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎప్పటికీ ఎయిర్ తగలటం, వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో డ్రై వెదరే ఉంటుంది కదా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావేమో అనుకుంటారు చాలామంది. అవి ఏం చేస్తాయంటే చల్లగా ఉండటం కోసము వాటికి పెట్టిన వాటర్ని కూడా కింద పడేసుకొని పడుకుంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే బాడీ వెట్గా ఉండటం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకో ప్రధానమైన కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన పెట్ డాగ్స్లో ఫర్ ఉంటుంది కదండి, సో గ్రూమింగ్ ప్రాపర్గా చేసుకోవటం కూడా సమ్మర్ మేనేజ్మెంట్లో భాగమే. సో గ్రూమింగ్ ఏంటంటే ఇప్పుడు హెయిరీ బ్రీడ్స్ ఉంటాయి, హెయిరీ బ్రీడ్స్లో ఏంటంటే దానికి డబుల్ కోటెడ్ హెయిరీ బ్రీడ్స్ ఉంటాయి. అంటే మన అండర్ కోట్ ఉంటుంది, అవుటర్ కోట్ ఉంటుంది ఒక డాగ్లో. సో అండర్ కోట్ స్కిన్కి దగ్గరలో కార్పెట్ లాగా ఉంటుంది, అది ఆ స్కిన్ని హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, కోల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అవుటర్ కోట్ అనేది మామూలుగా ఆ హెయిర్ నార్మల్గా ఉంటుంది. సో అండర్ కోట్ ఉండే డాగ్స్ ఏంటంటే జర్మన్ షెపర్డ్స్, హస్కీస్, వీటిని ఏంటంటే ప్రాపర్గా డీషెడ్డింగ్ చేసుకోవాలి సమ్మర్లో. ప్రాపర్గా డీషెడ్డింగ్ చేసుకోవటం వల్ల సో దానికి బాడీకి ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది అన్నట్టు. సో చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్ వచ్చింది అని చెప్పి ఫుల్ గ్రూమింగ్ చేస్తారు. ఈ ఫుల్ గ్రూమింగ్ చేయటం వల్ల కూడా ఒక్కోసారి దానికి హీట్ స్ట్రెస్ వస్తుంది. అంటే ఎంతవరకు చేయాలంటారు? లిమిట్ డబల్ కోట్ వాటికి ఓన్లీ డీషెడ్డింగే చేసుకోవాలి. ఓన్లీ సింగిల్ కోట్ ఉండేవి ఉంటాయి, ఇప్పుడు షిట్జూస్ ఇలాంటి సింగిల్ కోట్ ఉంటుంది. సో అలాంటి వాటికి ఫుల్ గ్రూమింగ్ చేసుకున్న బాధ లేదు. ఇప్పుడు పూడిల్స్ ఉంటాయి, మాల్టీస్ అని,
లాసప్స్ అని వీటికి సింగిల్ కోట్ ఉంటాయి. సింగిల్ కోట్ వరకు ఫుల్ గ్రూమింగ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. డబల్ కోట్ ఉన్న వాటికి ఫుల్ గ్రూమింగ్ చేసుకోవటం వల్ల ఏంటంటే థర్మో ఇన్సులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు డబల్ కోట్ ఉన్న వాటి అది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి హీట్ బాడీకి తగలకుండా ఇన్సులేట్ చేస్తుంది, బాడీ హీట్ కూడా కొంతవరకు ఉంచి మిగతాది బయటికి పంపించుకుంటాం వెంటిలేట్. సో 2 రకాలుగా పనిచేస్తుంది. మనం ఏం చూసుకోవాల్సింది ఏంటంటే అండర్ కోట్ కనుక బాగా థిక్ మ్యాట్ అయిపోయింది అనుకోండి, అదేం చేస్తుంది, హీట్ని ట్రాప్ చేసి పెట్టుకుంటుంది, బయటికి పోనీయదు. సో అలాంటి కండిషన్స్లో మనం ఆ థిక్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవాలి. సో థిక్ మ్యాట్ ఉన్న కండిషన్లోనే మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి. లేదు కోట్ హెల్దీగా ఉంది, ఓన్లీ డీషెడ్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో గ్రూమింగ్ అనేది చాలా అవసరం మన సమ్మర్ మేనేజ్మెంట్లో.